పార్టీ బలోపేతంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖిని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి చర్చించారు. ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ముందుగా మండలి బుద్ధాప్రసాద్తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోయే కార్యక్రమాల గురించి, నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేలతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. మరి ముఖ్యంగా మండలి బుద్ధప్రసాద్తో పవన్ కళ్యాణ్ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. ప్రత్యేకించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం, అదేవిధంగా డిప్యూటీ సీఎం కార్యాలయ వేదిక ప్రత్యేకించి ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ప్రత్యేకించి ఈ సమావేశంలో కూడా నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వారి సంక్షేమ పథకాలతో పాటు ఆన్గోయింగ్ అంటే ప్రస్తుతం రన్ అవుతున్నటువంటి ప్రాజెక్టుల వివరాలతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు ఎమ్మెల్యేల యొక్క పనితీరు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ ప్రత్యేకంగా ఈ రోజు 9 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చర్చించినట్టు కూడా తెలిసి ఇందులో భాగంగా ప్రధానంగా అవినిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో పాటు రాజోల నియోజకవర్గ శాసనసభ్యులు దేవవరతో ఉన్నారు. అదేవిధంగా ఎల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లోకం మాధవితో పాటు తీగనవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, అదేవిధంగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మగ జయకృష్ణ, ఏదైతే పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో ప్రత్యేకంగా 1-to-1 సమావేశం అయినట్లు కూడా తెలుస్తుంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా ఏదైతే ఇటు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి సమస్యలతో పాటు ప్రత్యేకించి ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏదైతే ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉన్నారు, లేదంటే ఇంకా మెరుగుపరచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, ప్రధానంగా భవిష్యత్తులో వీరి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీ క్యాడర్ తో ఏ విధంగా మమేకం కావాలి, నియోజకవర్గంలో ఏ విధంగా అందుబాటులో ఉండాలి, సమస్యలపైన ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఇది ప్రస్తుతం ఏదైతే ఈ వీటికి సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా తగు నిర్ణయాలపైన ఈ రోజు చర్చిస్తారు. కాబట్టి మరి ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం మరి ఎలాంటి అంశాలు చర్చించబోతారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.